ఎంఆర్ఓను. మీరు చదివిరో చదవలేదో నాకే తెలియదు, కానీ మీకు ఖచ్చితంగా ఎంఆర్ఓని కావాలంటే సిపిసి పాస్ కావాలి, సిఆర్పిసి పాస్ కావాలి, ఇండియన్ ఎవిడెన్స్ పాస్ కావాలి. పాస్ కావడం కోసమో విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. బాగా చదివినాం మేము, లేకపోతే ఫర్దర్ ప్రమోషన్ ఉండదు మాకు. ఎందుకంటే పోలీస్ ఆయన వచ్చి మాకు నమస్తే పెట్టి ఆ విక్టిమ్ని తీసుకొని పోవాలంటే ఆ స్పష్టమైన చట్టాలు మాకు చూపించి మాకు ఎవిడెన్స్ అయిన తర్వాతనే వదిలిపెడతాం. ఇది కింది స్థాయిలో జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లో ఉన్నటువంటి చర్చ. ఇప్పుడు బహుశా అది ఉండకపోవచ్చు అని కొత్త చట్టం ద్వారా వేణు సార్ చాలామంది మాట్లాడిన తర్వాత ఆయన చెప్తే ఇంకా బాగా క్లారిటీగా ఉండేది. మా డౌట్స్ అన్నీ ఆయన ద్వారా ఇంకా కొన్ని క్లియర్ అయ్యేది. ఒక ల్యాండ్ ఎక్విజిషన్, భూమికి సంబంధించినటువంటి కొత్త చట్టం తీసుకురావడానికి చాలా చర్చలు జరిగినాయి. అందరు ఒపీనియన్స్ తీసుకున్నారు. జడ్జెస్, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేటర్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే చట్టం అయింది. ముందుగా అందులో 54 చట్టాలు మాత్రమే ఉండేవి. ఇంకా సరళీకరించేదని ఏం చేశారంటే 114 చట్టాలంటే ఈజీగా, పారదర్శకంగా అందరికీ కాంపెన్సేషన్ అందే విధంగా అద్భుతంగా చట్టం తయారు చేసి ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత బాలగోపాల్ తరచుగా అనేవాడు ఏంటంటే, ఒక పర్ఫెక్ట్గా చాలా చర్చలు జరిగిన తర్వాత ఏదైనా చట్టం వచ్చింది అని అంటే అది ఎస్సీ అట్రాసిటీకి సంబంధించినటువంటి చట్టం మాత్రమే వచ్చిందని చెప్పాడు ఆయన. ఇది వాస్తవమే. అది సద్వినియోగమా, నిరుపయోగమా, ఉపయోగమా అనేది తర్వాత విషయం. అది మళ్ళీ పొలిటికలైజ్ అయింది. అది ఒక దళితుడు ఓడిపోయిన పెద్ద గ్రామ పెద్ద ఆయన గెలిచిన పెద్ద ఆయన మీద గెలిచిన పెద్ద ఆయన పోయి నిన్ను అరే అన్మనడని చెప్పి అది ఆ రకంగా మిస్యూజ్ అవుతుంది తప్ప ఎవరు కూడా ఒక దళిత సెక్షన్ పోయి నన్ను బాగా కులం పేరుతో తిట్టాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి దాని ద్వారా అరెస్ట్ కాబట్టి సంగతి తక్కువ. అట్లా దుర్వినియోగమే. ఇప్పుడు 1వ తారీఖు తర్వాత, ఇప్పుడు 1వ తారీఖు లోపల జరిగేది ఏంటంటే అవన్నీ బుక్లెట్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఏం సంగతి అనేది గ్రౌండ్ లెవెల్లో ఉండే రైటర్కు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జిక్యూషన్ పీరియడ్ అంటూ ఏమి ఉండదు. ఈ బుక్స్ అన్ని పక్కన ఉంటాయి. దాని 6 నెలల 3 నెలల పాత చట్టాలు ఏం చేయబోతున్నారు వేణు సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. పాత ఎలాగుంటాయి, రెండు పుస్తకాలు పెట్టుకొని ఇప్పుడు జడ్జి గారు అవన్నీ పాత చట్టం ఏమంటుంది, ఇవాళ అడ్వకేట్ కనుక కేసు ఫైల్ చేసినట్టయితే 1వ తారీఖు నుంచి ఈ సన్నిహిత ప్రకారం చేస్తారా, లేకపోతే ఈ ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తా ఉంది, సిపిసి ఏం చెప్తా ఉంది, ఏ ఐపీసీ ప్రకారం మీకు పనిష్మెంట్ ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఊర్లో, ఇప్పుడు మన హైదరాబాద్లో ఉండే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉండే మోజుల బండి అమ్ముకునే వారి మీద ఏం కేసు పెట్టాలి, చిన్న పెట్టి వెండర్స్ మీద ఏం కేసు పెట్టాలి, వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి అభద్రతనే ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర చెక్ చేయాల్సి వస్తుంది. వీడు ఏ కేసులో ఇరికించవచ్చు ఈదిగా అనే దాని మీద ఒక స్పష్టత ఉంటుంది. ఈవెన్ వ్యవసాయ చట్టాలకు కూడా అంత ఈజీగా మనం ఇది కాలేదు. దాన్ని చట్టం కాకముందు మనం రియాక్ట్ అయినాం కాబట్టి దాన్ని ఆపగలిగినాం. ఇప్పుడు చట్టం అయ్యింది. లెఫ్టిస్ట్లమంతా అరిచి రైటిస్ట్ల చేతిలో పెట్టినాం పవర్. ఇప్పుడు దాన్ని చక్కగా చేయాలంటే ఎంత కష్టమవుతుంది. అది మనం ఇచ్చిన పవరే. మనలో మనం కొట్టుకొని ఓ రైటిస్ట్కి అప్పచెప్పి ఇప్పుడు దాన్ని చేయమంటే ఎట్లయితుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది మనం. అందుకనే ఇప్పుడు ఈ ఎండింగ్ స్టేజ్లో ఇవాళ చదువుతున్నాం. ఇవి కనీసం ఒక పొలిటికల్ ఫోర్స్ వచ్చింది శ్రీనివాస్ సార్ అన్నట్టుగా. కనీసం స్టాలిన్ ఏమన్నాడు, ఈ చర్చ లేకుండా మీరు ఇష్టం వచ్చినప్పుడు ప్రయోగిస్తే పప్పులు ఉడికారా భయ్, ఏదో డిస్కస్ చేయండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. ఆ ఇన్స్పిరేషన్ చాలు కదా. సంధ్య ఏమంటుంది, ముందుకెళ్దామంటుంది. హక్కుల కార్యకర్తలు ఏమంటారు, ముందుకెళ్దామంటుంది. ఏపీసీఎల్సీ నుంచి ఇక్కడ కూడా 24 గంటలకు ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అయితే ఇడిపిమని చెప్పి మేము పోయినాం, పోలీస్ స్టేషన్లో పోయినాం, చేసినాము. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించగలిగాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అంటే ఈ పదునైన చట్టాలు, మనకు అర్థం కాని భాషలో చేయబడే చట్టాలు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న భాష ఎంత ఇది ఉంటుందంటే అస్సలు దాని అక్షరముకు ఫుల్ స్టాపులు కామాలు మార్చలేనంత పర్ఫెక్ట్ యాక్ట్ అది. లార్డ్ మెకాలే కానీ కార్న్వాలిస్ కానీ వాళ్ళు అప్పుడు చేసినప్పుడు చట్టాలు ఎంత బాగున్నాయంటే అసలు అది నిజానికి అవి కూడా పేదవాళ్లకు ఉపయోగపడే చట్టాలు కావు. కనీసం మనకు మాట్లాడే హక్కు అనేది ఉన్నది అందులో. ఇప్పుడు రాను మనము ఈ 10 రోజులలో ఎంతవరకు ఎడ్యుకేట్ అవుతాము, స్టాలిన్ ఇన్స్పిరేషనా, లేకపోతే ఇంకెవరినైనా, లేకపోతే ఈరోజు మన సభా సమావేశాల, లేకపోతే మనం ఈరోజు ఏదైతే యాక్టివ్ అవుదామనుకుంటున్న పరిస్థితి ఏతుందో, రేపటి నుంచి ఏం చేద్దాము, ప్రణాళిక ఏం చేస్తారు, ఏ ధర్నాలు చేయగలమా, 10 రోజుల వరకు ఇంతవరకు మేడం అన్నట్టు 1వ తారీఖు వరకే మనం ఏం చేసినా కూడా అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేశాక మరి
స్టూడెంట్ వింగ్, ఎంప్లాయీస్ వింగ్, తర్వాత లిటరేచర్ వింగ్, తర్వాత మా మహిళా సంఘాల ద్వారా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన వైలేషన్ ఉంటుంది. ఆ హింసను మనం ఏ రకంగా ఎదుర్కోబోతాం. ఇప్పుడు వాళ్ళది కేవలం ఆర్ఎస్ఎస్ ఎజెండా అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కోసం చిన్న ఆవును కొట్టినా కూడా నువ్వు హింస అనేది వస్తుంది. నువ్వు హింసకు పాల్పడ్డావు, అది లేని ఆవును కొట్టుకపోతే 10 మంది కలిపి అది ఎందుకు ఆపుతున్నావు అంటే కూడా ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రిపర్కేషన్స్ ఇంకా మనం స్టడీ చేయాలి. ఇప్పుడు కొత్తది ఏమన్నది, పాతది ఏమంటుంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాతది ఏమన్నది, ఇప్పుడేమన్నది చదివే మనం ఎక్కడ ఆపగలుగుతామో. 10 మంది అసెంబ్లీ అంటే గ్రూప్ వైజ్గా అందరము ఒక జేఏసీగా ఏర్పడమని తీర్మానం చేసి కొంచెం ముందుకెళ్తే బాగుంటుందని చెప్తూ థ్యాంక్ యూ.